ஆண்டாள் திருவடிகளே சரணம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். జై శ్రీమన్నారాయణ. ప్రయోజనమునుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ప్రయోజనం లేకపోతే ఏ మనిషి ఏ పని చేయడు. అందువల్ల ప్రయోజనాన్ని తెలియచేస్తోంది ఆండాళ్ తల్లి. తిరుప్పావే వ్రతం చేస్తే ఏం ఫలం కలుగుతుంది వివరిస్తోంది 3వ పాసురంలో. బంధువులారా, సామాన్యంగా ప్రతి వ్యక్తికి కావలసింది పాడి పంట కదా. వాటినే అమ్మ చెప్తోంది. మీకు మంచి సస్య సమృద్ధి కావాలి, అలాగే పశువులు కూడా బాగా పాలు ఇవ్వాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, భగవంతుణ్ణి పాడండి. ఎవరా భగవంతుడు? ఉత్తముడు. ఉత్తముడైనటువంటి స్వామిని కీర్తిద్దామంది. ఎవరు ఉత్తముడు? అందరి కోసం తాను తక్కువయి అందరూ అపహాస్యం చేసినా పర్వాలేదని అందరికీ ఆనందాన్ని కలిగించేవాడెవడో ఆయన కదా ఉత్తముడు. అలాంటి ఉత్తముడు వామనుడని దేవతలందరి కోసం తాను పొట్టివాడై మరిగుజ్జువాడై అక్కడికి వచ్చి 3 లోకాల్ని కొలిచి త్రివిక్రముడయ్యాడే ఆ స్వామి ఉత్తముడు. దేవతల కోసం అలా చేయి చాచాడంటే ఎంత గొప్పవాడండి. అటువంటి స్వామి మనందరికీ కూడా ఉత్తమమైన ఫలాలు ఇచ్చేవాడు. అందుకని ఆ ఉత్తముని పేరు మనం పాడదాం. ఆ పాడి మనం మంచి సస్య సమృద్ధిని పొందుదామని ఆండాళ్ తల్లి మనకి వివరిస్తోంది. కేవలం పంట పొలాలే కాదు, మన ఊళ్ళో ఏ రకమైనటువంటి దుర్భిక్షాలు లోకానికి ఉండకూడదు. నెలకి 3 వానలు పడాలి. పంటల మధ్య ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నీటితో సమృద్ధిగా ఉండి చక్కగా అందులో చేపలు త్రుళ్ళి పడుతుండాలి. అటు ఇటు వెళ్ళటానికి వీలు లేకుండా ఆకాశం అంత ఎత్తిదిగిన పంట, కింద నీరు, చేపలు ఎగసి పడుతుంటే అందులో ఉండేటువంటి తామర పుష్పాలు అటు ఇటు ఊగుతుంటాయట. ఆ ఊగే తామర పుష్పాలలో 9 మకరందాన్ని ఆస్వాదిస్తూ రాజకుమారుడు ఊయలలో నిద్రిస్తున్నట్టుగా నిద్రించాలట. ఎంత అందమైన పోలిక ఆండాళ్ తల్లి చెప్తుందో. ఇదే కాదండోయ్, మీ ఊళ్ళో ఉండే పశువులు మీరు ఏ శ్రమ లేకుండా వాళ్ళ కింద దగ్గరికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి పాలు తీయాలనుకుంటే చాలు, అవి మీ సంకల్పానికి తగ్గట్టుగా బోళ్ళన్ని పాలిచ్చే గొప్ప ఉదారమైన పశువులు అవుతాయి అవి అని ఆండాళ్ తల్లి మీకు బాగా మంచి సంపదలు కలుగుతాయి అని మంగళాశాసనం చేయించినటువంటి గొప్ప పాసురం. చాలామంది వివాహాల్లోనో మిగతా కార్యక్రమాల్లోనో ఆశీర్వచనాలు చేస్తుంటారు. ఆయురాశాస్తే అంటూ మీకు మంచి ఆయుష్ కలగాలి, మంచి సంతానం కలగాలని. అలా ఎవరికైనా ఆశీర్వాదం చేయాలి అనుకుంటే ఈ మంత్రం చెప్పచ్చు. ఇది ఒక గొప్ప మంత్రం. ఓంగ్యుళగలందా అనే పాసురం చదివామా, అవతల వారికి మంచి సంపదలు భౌతికంగానూ లభిస్తాయి, ఆధ్యాత్మికంగానూ లభిస్తాయి. కేవలం ఈ పాసురం మనం బాహ్యంగా ఇలా చూసాం, ఆంతరంగికంగా ఒక అద్భుతమైనటువంటి భావాన్ని మనకి తెలియచేస్తుంది ఆండాళ్ తల్లి.
ఉత్తముడు అంటే ఆచార్యులు. తామేమైనా పర్వాలేదు, ఆశ్రయించుకున్న వారంతా అందరూ బాగుండాలని కోరుకునే మహనీయులు గొప్ప గురువు కదా. అందుకే ఉత్తములు అని చెప్పింది అమ్మవారు. ఎవరా ఉత్తములు? భగవద్ రామానుజాచార్య స్వామి. లోకం కోసం నేను నరకానికైనా సిద్ధమని నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన ఆ మహనీయుణ్ణి కీర్తించామా, లోకమంతా చక్కగా ఉంటుంది. దుర్భిక్షాలనేవి ఉండనే ఉండవు, ఈతి బాధలు ఉండవంటోంది. అయితే ఈ లోకంలో వచ్చే ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, కానీ మనకి లోపల ఉండే ఆత్మకి కలిగే ఉపద్రవాలు రాకూడదు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతికము, ఆది దైవికం అంటారే, ఈ తాపత్రయాల్ని మనం తట్టుకునే శక్తి కావాలి. అలాంటి గొప్ప శక్తిని ఇచ్చే మహనీయులు ఆచార్యులు రామానుజులు. వారి నామాన్ని కీర్తిద్దాం. నెలకి 3 వానలు పడతాయని ఆండాళ్ళ తల్లి మనకి చాలా అందంగా తెలియచేస్తోంది. అంటే పెద్దల యొక్క శ్రీ సూక్తులు మనం బాగా వింటాం, అదే ఒక వర్షధార. ఆ తీర్థం మనలో మంచి ఆర్ద్రతని కలిగిస్తుంది, తద్వారా లోపల ఉండే భక్తి చిగురిస్తుంది. ఎప్పుడైతే అది చిగురించిందో అందులో ఉండేటువంటి తుమ్మెదలు హాయిగా మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. రాజకుమారుడు ఊయలలో ఊగుతున్నట్టుగా ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ జీవుడు ఇరువురు ఆనందాన్ని అనుభవిస్తుంటారు. నిజానికి ఆ కమలం అంటే ఎవరో కాదు, మన హృదయ కమలమే. అందులో సర్వేశ్వరుడు ఉంటాడు. ఆ స్వామి మనలో భక్తి బాగా పెరిగి మంచి సస్యం గనక లోపల ఉంటే భగవంతుడు లోపల హాయిగా విశ్రాంతి తీసుకుంటాట. ఒక అద్భుతమైన భావాన్ని చెప్పింది అమ్మ. మరి ఇలాంటి సస్య సమృద్ధి పెరగాలి అనుకుంటే మరి ఏ రకమైన ఈతి బాధలు ఉండకూడదు కదా. పంట పొలాలకు ఎలా అయితే గనక రాజుల బాధలు కావచ్చు, లేదు పశుపక్ష్యాదుల బాధలు ఎలా ఉంటాయో, లోపల కూడా మనకి అరిషడ్ వర్గాల బాధలు ఉంటాయి. అవేమీ కలగకుండా దూరంగా చేసేది ఆచార్య అనుగ్రహం. అందుకే ఆచార్యులు ఉత్తమమైనటువంటి విద్యని మనకు అందిస్తారు. అందుకే గోవుతో ఆండాళ్ళ తల్లి గురువుని పోలుస్తోంది. గోవు ఎలా అయితే గనక సకల భువనాలు తనలో కలిగి ఉంటుందో, ఆచార్యులు కూడా 14 విద్యల్ని వారు కలిగి ఉంటారు. షట్శాస్త్రాన్ని అధికరించినటువంటి ఆ మహనీయులు మనకి మార్గనిర్దేశకులు అని ఆండాళ్ళ తల్లి చెప్తూ, వారు కృపామాత్ర ప్రసన్నార్యులు. మనం అడగక్కర్లేదు, అడగకుండానే మన దుస్థితిని చూసి ఆగలేక మనకి తత్వాన్ని బోధిస్తారట. అలాంటి గొప్ప ఆచార్యులు మనకి లభిస్తే ఇక మనకి దురవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? మనందరం మంచిగా ఉంటాము అని ఆండాళ్ళ తల్లి మనకి తెలియచేస్తోంది. ఓంగి ఉలగడంద ఉత్తమన్ పేర్పాడి అనే పాసురంలో ఆచార్యుల్ని కీర్తిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః అందాం. మనలో భక్తి బాగా పండేలా చేసుకొని భగవంతుడికి అది నివేదన అయ్యేలా చేద్దాం. జై శ్రీమన్నారాయణ. 3వ పాసురంలో వ్రత ఫలితాన్ని తెలియజేస్తోంది ఆండాళ్ తల్లి. ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి, ఆ సమాజానికి కూడా ఎటువంటి సుసంపన్నత కలుగుతోందో తెలియజేస్తోంది ఆ తల్లి. ఒక్కసారిగా త్రివిక్రముడిగా పెరిగి లోకాలని కొలిచిన పురుషోత్తముని యొక్క నామ సంకీర్తనం మేమంతా చేస్తాం అనంటోంది ఆ తల్లి. మేము ఓ వ్రతం కొరకై బయలుదేరుతున్నామనే వంక పెట్టుకుని బయలుదేరుతున్నాం, కానీ మా మనస్సు నిండా ఏ విధమైన లౌకిక ఆపేక్ష ఫలవాంఛ లేనే లేదు అంటోంది ఆండాళ్ తల్లి. ఎవరైతే ఈ దివ్యమైన వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్లున్న దేశమంతా ఎటువంటి బాధలు లేకుండా నెలకు 3 వానలు కురిసేంతటి చక్కని దేశం అవుతుందట. ఇక్కడ 3 వానలు యొక్క తాత్పర్యం ఏమిటంటే, సమాజ హితానికి ప్రధాన కారణమైన ప్రభువు ధర్మం కలిగి ఉంటే సకాలంలో మొదటి వర్షం కురుస్తుంది. 2వ వర్షం ప్రతి జీవి శుచితో, శుభ్రతతో, మానసిక శారీరక ప్రశాంతతతో ఉంటే సకాలంలో 2వ వర్షం కురుస్తుంది. మరి 3వ వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలుసా? స్త్రీ ఆ జగన్మాత స్వరూపిణి పతివ్రత ధర్మాన్ని కలిగి ఉంటే 3వ వర్షం సకాలంలో కురుస్తుందట. అంటే దీన్ని బట్టి ఓ కుటుంబం, సమాజం సుభిక్షంగా ఉండాలంటే మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి ఆండాళ్ తల్లి ఈ పాసనం ద్వారా తెలియజేస్తోంది. పాడి సమృద్ధి, పంట సమృద్ధి ఏ విధంగా కలుగుతుందో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే ఆ తల్లి చెప్తోంది. మరిక పాడి సమృద్ధి, పాలు పితకడం కోసం కొట్టంలో దూరి స్థిరంగా కూర్చుని గోపబాలకులు పొదుగురు ముట్టగానే పాలకుండలు నిండేటట్లుగా చేపు గోవులు సమృద్ధంగా ఉంటాయి. గోపబాలకుని జబ్బలు కుండలను మార్చి మార్చి నొప్పివేయాలే కాని
గోవులు పాలధారను ప్రసవించడం మాత్రం ఆపవు. ఒకప్పుడు సమాజం, లోకం సుభిక్షంగా ఉండడం అంటే ఇలా ఉండేవన్నమాట. మరి ఇప్పటికీ అంత ప్రశాంతత మనలో, మన చుట్టూ కావాలంటే తప్పకుండా ధనుర్మాస వ్రతాన్ని చేయాల్సిందే. 3వ పాసురం యొక్క తాత్పర్యం ఇది.